స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనం మరి జేఎన్టీయూ సిలబస్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాం ఈ వీడియోలో. ప్రధానంగా మరి జేఎన్టీయూలో జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సిఎస్ఈ తర్వాత ఇది నెంబర్ 1గా నెంబర్ 2గా ఉంది. మరి ఈ సిలబస్ని అయితే మనం లేటెస్ట్ సిలబస్ని అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ సెమిస్టర్ ఏ విధంగా వస్తుంది, సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెకండ్, ఈ విధంగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ చూసినట్టయితే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఈ సిలబస్ చూసినట్టయితే ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సిఎస్ఈ, ఈసీఈ, త్రిబుల్ అన్ని సిలబస్లు సేమ్గా ఉంటుంది. మ్యాట్రిక్స్, ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ గ్రాఫిక్స్, దీనిలో ఏ మాత్రము తేడా ఉండదు. మన డిస్క్రిప్షన్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఛానల్ని ఫస్ట్ టైము ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి ఇది షేర్ చేయండి. మరి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే ఇంకా పాత వాళ్ళు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరింత మందికి ఇది రీచ్ అవుతూ ఉంటుంది వీడియో. మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆర్డినరీ, ఇది M2 అనుకోవచ్చు, మనం M2 అనుకోవచ్చు. మరి అదేవిధంగా మరి ఓయూలో అయితే అప్లైడ్ ఫిజిక్స్ ఫస్ట్ సెమిస్టర్ ఉంది, ఇక్కడైతే సెకండ్ సెమిస్టర్ ఉంది. ఇవన్నీ నార్మలే. అందరు ఫస్ట్ ఇయర్కి ఒక నంబర్లో అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, ఎంత పెద్ద బ్రాంచ్ సిఎస్సి అయినా కావచ్చు, సివిల్ అయినా కావచ్చు, లేదు ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఒకటే ఉంటుంది, ఒకటే సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కంపల్సరీగా చదవాల్సిందే. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూసినట్టయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది, సేమ్ సిఎస్సికి మరి ఏ విధంగా ఉందో మరి డేటా స్ట్రక్చర్స్ ఉంది, కంప్యూటర్ ఎయిడెడ్ స్టాటిక్స్, ఇది కూడా ఐఓటీ ఉంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంది, ఐఓటీ ల్యాబ్ ఉంది. ఈ విధంగా మరి కాకపోతే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, పవర్ బిఐ, డేటా విజువలైజేషను, ప్రోగ్రామింగ్, ఇది ల్యాబ్ ఉండటం జరిగింది. ఇది అందరికీ సేమ్ డిజిటల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్, ఈ విధంగా మరి ఉండటం జరిగింది. సెకండ్ ఇయర్ నుంచి కొద్దిగా సిలబస్ అయితే కొంచెం మారుతూ ఉంటుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ మారుతూ ఉంటుంది. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, జావా ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ ఆల్రెడీ సిఎస్సి వాళ్ళకి కూడా ఉన్నాయి. నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్, డిజింగు, ఈ విధంగా మరి ఎల్ అంటే తెలుసు కదా. మరి ఎల్ అంటే మరి లెక్చర్, ట్యూటోరియల్, టీ అంటే ట్యూటోరియల్, పి అంటే ప్రాక్టికల్స్, ల్యాబొరేటరీ. మరి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంది. సిఎస్సి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ తనిండమం అని చెప్పాను కదా. మెషిన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ సబ్జెక్ట్, ఇది ఎలెక్టివ్లో ఉంది. మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్స్ ల్యాబొరేటరీ ఉంది, మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ ఉంది, అడ్వాన్స్ యూఐ ఫ్లట్టర్. థర్డ్ సెమిస్టర్ ఇది కామన్గా ఉంటుంది. నేను ఫస్ట్ సెమిస్టర్ కూడా మరి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇట్స్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఫస్ట్ ఇయర్. అదేవిధంగా మరి ఆటోమేటా థియరీ, కంపైలర్ డిజైను, అల్గారిథమ్స్ డిజైను, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలెక్టివ్ ఉండడం జరిగింది. ఈ విధంగా మరి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. మరి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ అయితే ఇది కొత్త కోర్సులా కనిపిస్తుంది. ఓన్లీ ఐటీకి ఇది కోర్ సబ్జెక్టుగా నేను ఇది కూడా ఎలెక్టివే. మరి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ల్యాబ్, క్లౌడ్ కంప్యూటింగు, ఈ విధంగా ఉండడం జరిగింది. మరి ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంటే వీళ్ళకి ప్రాజెక్టే ఉంటుంది, ఎక్కువ సబ్జెక్ట్స్ ఉండవు. ఆర్గనైజేషన్ బిహేవియర్ ఒకటి ఉంది, ఇంక్లూడింగ్ సెమినార్ ఉంటుంది, అంతే, ఇంకేముండదు. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పిల్లలందరూ ఎంజాయ్ చేయటమే. మీరు క్యాంపస్లో అయితే ప్లేస్మెంట్ అయితే కొట్టండి, అది ముఖ్యం, ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ ఎలెక్టివ్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. ఈ సిలబస్లో ముఖ్యంగా మనం చెప్పాం కదా గ్రావెల్ అని, ఈ బుక్ అయితే మీరు ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ అన్నిటికీ గ్రావెల్ బుక్కే. ఏమన్నా 1 or 2 సబ్జెక్ట్స్ వేరే బుక్స్ అయితే మనం ప్రిఫర్ చేస్తాము, మీరు అడగండి. అదేవిధంగా ఇంజనీరింగ్ కెమిస్ట్రీ చూసినట్టయితే మరి జైన్ ఉంటుంది, ఇక్కడ పీసీ జైన్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. మరి ప్రోగ్రామింగ్ అంటే సి ప్రోగ్రామింగ్. ఈ సి ప్రోగ్రామింగ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి 50 lakhs గ్యారంటీ. 50 lakhs సి ప్రోగ్రామింగ్. లాజికల్గా మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మరి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి లాజికల్గా అడుగుతాడు, ఈ ప్రోగ్రామ్ ఏంది, ఆ ప్రోగ్రామ్ ఏంది అడుగుతాడు. వాడు లాజికల్గా మరి మనము ప్రోగ్రామ్ రాయాలి, అక్కడ రాసి ఎగ్జిక్యూట్ కూడా చేయాలి ఒక్కోసారి. మరి ఎవరైతే బాగా తరువుగా నేర్చుకుంటారో ఇది జస్ట్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని మార్క్స్ కోసమే, కానీ ఈ ప్రోగ్రామ్ అన్ని మనం ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్ లాంగ్ ఈ సబ్జెక్ట్తో మనం క్యారీ అవుతూ ఉంటాం.
అందుకని దీని బుక్స్ కూడా మనకి కొనుక్కోండి. మిగతా బుక్స్ అయితే లైబ్రరీ నుంచి తెచ్చుకోండి, నేర్చుకోండి. సి ప్రోగ్రామింగ్ మరియు మీరు ఇంటికాడ మీరు ల్యాప్టాప్లో కూడా డెస్క్టాప్లో కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ప్రాబ్లం ఈ బుక్స్ అయితే కెన్నిగన్ రిచ్ ఈ బుక్స్ ఉన్నాయి. కెన్నిగన్ రిచ్ ఇవి బాలగురుస్వామి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ యశ్వంత్ కనేక్ లెటర్సీ ఈ బీబీ ఈ లెటర్సీ అని సింపుల్గా ఉంటుంది ఈ బుక్స్ అని కొనుక్కొని మీరు సింపుల్గా ఉంటుంది. నా దగ్గర కూడా ఉంది ఆల్రెడీ ఇప్పుడు. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్ ఇది. కేవీఎల్లో కేసీఎల్లో డిజిటల్ ఆర్ఎల్సీ సర్క్యూట్స్ పవర్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ 3 ఫేజ్ సింగిల్ ఫేజ్. ఇదే విధంగా ఇది మీరు కొటారి ఐజే నాగర్త్ గోపాల్ అని వాళ్ళు ఇవ్వటం జరిగింది. కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ దీనికి ఎన్డి భట్ అనేది ఉంటుంది, ఇది మనకు తెలిసిందే. నేను ఎక్కువ స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే మనకి ఆల్రెడీ మరి లెంతీ అవుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇది సిఎస్సి వాళ్ళకి ఉండదు, మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో సిఎస్సి వాళ్ళకి కూడా ఉండటం జరిగింది. మరి స్నైడర్ మాస్టర్స్ కాలేజ్ ఇది. మరి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ ఉంది. ల్యాబొరేటరీ అంటే మీ యొక్క ల్యాబ్లో అడగండి, అక్కడ దీనికి బుక్స్ ఏ ఉండవు, అక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయిస్తారు. ఆల్మోస్ట్ రెడీమేడ్గా ఉంటుంది. సి ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ పాస్ అవ్వాలంటే జస్ట్ అవుట్పుట్ వస్తే పాస్ అవుతారు. వైవా కూడా చెప్పాలి మీరు. రైట్ ప్రోగ్రామ్ టు కౌంట్ ద లైన్స్ వర్డ్స్ అండ్ క్యారెక్టర్స్ ఇన్ గివెన్ టెక్స్ట్. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ల్యాబ్ ఉంది. తర్వాత ఆర్డినరీ M2 సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈ విధంగా ఇది M2 అనుకోవచ్చు మనం. దీనికి కూడా గ్రావెల్ బుక్ సేమ్ బుక్ గ్రావెల్. సిలబస్ అంతా ఆల్మోస్ట్ అది ఏమైనా ఉంటుంది. సో అప్లైడ్ ఫిజిక్స్కి నేను ఇది ఐపీ సిలబస్ ఉంటుంది ఆటోమేటిక్గా, దీని ప్రతిసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ బై సత్యేంద్ర శర్మ పాండే ఈ బుక్లు అయితే వాడతారు. మీ లెక్చరర్స్ని అడగండి అక్కడ ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు ప్రొఫెసర్స్. మరి వర్క్షాప్లో ఇవన్నీ లేత్ మెషిన్ వెల్డింగ్ హౌస్ వైరింగ్ బ్లాక్ స్మిత్ కార్పెంటరీ ఫిట్టింగ్ ఇలాంటివి ఉంటాయి. ఇవి కూడా మేము చేసాం సిలబస్. ఇది ఇంగ్లీషు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. తర్వాత ఈడీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఈడీసీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ ఈడీసీ కూడా ఉంటుంది. మోరిస్ మెనన్ ఈ బుక్ అయితే జాకబ్ మోరిస్ మెనన్. ఇది జస్ట్ మార్క్స్ కోసం చదవండి, మీకు అంత అనవసరం. మీకు ప్రోగ్రామింగ్ పైథాను ల్యాబ్ ఉంది మీకు. పైథాన్ వాళ్ళు ఏ బుక్ సజెస్ట్ చేస్తే మరి కాలేజీలో ఆ బుక్ వాడండి. మరి అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఇది కూడా ల్యాబే, ఇంగ్లీష్ ల్యాబు. తర్వాత మరి చూసినట్టయితే మరి ఐటీ వర్క్షాప్ ఉంది. ఐటీ వాళ్ళకు ఉండే వర్క్షాపు ల్యాను ఎట్లా ఉంటుంది, పీసీ హార్డ్వేర్ ఇవన్నీ చూస్తారు. మీరు ఐటీ వాళ్ళు కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి మరి ఐటీలో మనకి ఏమన్నా సర్వర్స్ ఉంటాయి, మరి డెస్క్టాప్స్ ఉంటాయి, వెబ్ బ్రౌజర్ ఉంటాయి, ప్రింటర్స్ ఉంటాయి. ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి అయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది సబ్జెక్ట్ కూడా ఉండొచ్చు చూడండి. తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇది ఈసీ వాళ్ళ సబ్జెక్టు మీకు కూడా పెట్టారు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ సబ్జెక్టుకి మరి నాండ్ నార్గేట్స్ మరి మోరిస్ మెనో అయితే ఇది ఈ బుక్కి స్టాండర్డ్ బుక్ ఇది మోరిస్ మెనో. అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకి 50 lakhs గ్యారంటీ. డేటా స్ట్రక్చర్స్ డేటా స్ట్రక్చర్స్ సి ప్రోగ్రామింగ్ ప్లస్ డేటా స్ట్రక్చర్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో సి ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ ట్రీస్ ఏవిఎల్ ట్రీస్ ఇది లైఫ్ లాంగ్ మీరు ట్రావెల్ చేయొచ్చు. దీంతో 50 lakhs 1 crore కూడా ఇస్తారు డేటా స్ట్రక్చర్లో కంప్యూటర్ పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళకి. అదేవిధంగా మరి కంప్యూటర్ ఆర్గనైజేషన్ మైక్రో ప్రాసెసర్ ఈ సబ్జెక్ట్ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్లో బాగుంటుంది. ఇది ఎంబెడెడ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి బాగుంటుంది ఈ సబ్జెక్ట్. మరి అదేవిధంగా ఇది ఓఎస్ సబ్జెక్ట్ ఇది. మరి ఐఓటీ ఇది ఎలక్ట్రిక్ ఇది మరి మీకు కంపల్సరీగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇంటర్ నెట్వర్క్స్ ఆఫ్ ల్యాబ్ ఉంది మనకి. డేటా విజువలైజేషన్
పవర్ బిఐ ఇది ఐటీ వాళ్ళకు ఉంది, సిఎస్సి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా ఉన్నట్టుంది ఈ సబ్జెక్ట్ కామన్గా. దీనికి బుక్ ఏంటంటే మీరు అడగండి, అక్కడ అడిగితే మీ యొక్క ప్రొఫెసర్ ఏ బుక్ ఫాలో అవుతున్నారో ఆ బుక్ అయితే ఫాలో. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ కుక్ బుక్ ఆర్ ప్రోగ్రామింగ్ రోజు. తర్వాత ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, మనం లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐటీ అని కొడితే మీకు జేఎన్టీలో డౌన్లోడ్ అవుతుంది. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఇది సిఎస్సి వాళ్ళకి కూడా కామన్గా ఉంది, మీకు కూడా కామన్గా ఉంటుంది. డిస్క్రీట్ మ్యాథమెటికల్ లాజిక్, సెట్ థియరీ, ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్స్, ఎలిమెంటరీ, ఇది ఈ విధంగా ఉంటుంది. బిజినెస్ ఎకనామిక్స్ ఇది మీకు ఎలెక్టివ్ ఏమో చూడాలి, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఎలెక్టివ్ కాదు, కోర్ సబ్జెక్ట్ ఇది. ఇంట్రడక్షన్ టు బిజినెస్, ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించింది. ప్రొడక్షన్ కాస్ట్, డిమాండ్ అండ్ సప్లై, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇది ఈ కోర్సు కూడా మరి నేర్చుకోవచ్చు మీరు. మరి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ ఓఎస్ ఎలా పనిచేస్తుంది, మరి లైనక్స్ ఓఎస్ ఎలా పనిచేస్తుంది, దాని ఇంటర్నల్స్ ఏంది, ప్రాసెస్ ఎట్లా ఉంది, థ్రెడ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ వీళ్ళు టీచ్ చేయటం జరుగుతుంది ఈ కోర్సులో. మరి అదేవిధంగా మరి అబ్రహాం యూనిక్స్ ఎన్విరాన్మెంట్ ఇది కూడా జరుగుతుంది. మరి డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ సిఎస్సి వాళ్ళకి కూడా ఉంది. డిబిఎంఎస్, ఒరాకిల్ డిబిఎంఎస్ వీళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. డేటాబేస్ కాన్సెప్ట్స్ మ్యాగ్రాహిల్ థర్డ్ ఎడిషన్. జావా ప్రోగ్రామింగ్ కూడా ఉంది సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో. డేటాబేస్ మేనేజ్మెంట్ ల్యాబ్ ఉంది, ఇది ల్యాబ్ అంటారు. జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంది. నోడ్ ఇది మంచి సబ్జెక్ట్, జావా బేస్డ్ ఉంటుంది. ఇది కూడా నేర్చుకోండి మీరు ఎవరైతే ఐటీలో ఉంటారో దీనికి నేర్చుకోండి బాగా. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా సిఎస్సి వాళ్ళకు ఉండే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఇది కోర్ సబ్జెక్ట్. ఇది సాఫ్ట్వేర్ మోడల్స్ ఉండి మనకు వాటర్ ఫాల్ మెథడ్ అట్లాగో, మరి టాప్ డౌన్ అప్రోచ్, వాటర్ ఫాల్, ఇంప్లిమెంట్ డిజైన్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి వేరియస్ స్టేజెస్ ఉంటాయి. డెవలప్మెంట్ స్టేజ్, అదేవిధంగా టెస్టింగ్ స్టేజ్, డిప్లాయ్మెంట్ స్టేజ్, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో మీరు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వీళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్, డిజైనింగ్, రిక్వైర్మెంట్, ఫంక్షనాలిటీ, డేటా కమ్యూనికేషన్, కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది ఈ సబ్జెక్ట్ ఎవరికైతే వస్తుందో మీకు సిస్కో ఆల్రెడీ నేను చెప్పాను. సిస్కో, జునిపర్ నెట్వర్క్స్, హెచ్పి, డెల్, తర్వాత సియానా ఇది గుర్గాంలో ఉంది. అదేవిధంగా మరి వేరే కంపెనీ బ్రాడ్కామ్ హార్డ్వేర్ మీద వీళ్ళు టీసీపైపి ల్యాబ్స్ అవి ఉంటాయి. దీనికి తనినబాం అనే బుక్ కూడా ఉండటం జరుగుతుంది. మరి ఇది తనినబాం మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఇది ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ ఆండ్రూ తనినబాం ఇది మంచి బుక్. ఇది డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్స్, టీసీపీఐపి మనకి ఇంట్లో వాడే డైలీ యూజెస్ ఉంది కదా, నెట్వర్క్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది అనేది ఈ బుక్ని చూస్తే మీకు అర్థం. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా ఈ సబ్జెక్టు ఉంటుంది జరిగింది థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో. మెషిన్ లెర్నింగ్, బయోమెట్రిక్స్ థర్డ్ ఫస్ట్ సెమిస్టర్లో బయోమెట్రిక్ ఎలెక్టివ్గా ఉంది. ఇది అక్కడ ఏం చెప్తారు, అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఇది ఎలెక్టివ్గానే ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఎలెక్టివ్గానే ఉంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎలెక్టివ్గా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలెక్టివ్గానే ఉంది. థర్డ్ ఇయర్ అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలెక్టివే. ఇది కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎలెక్టివే. థర్డ్ ఇయర్ ఫస్ట్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఎలెక్టివే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా నెట్వర్క్స్ ఎట్లా పనిచేస్తున్నాయో ఆ ల్యాబొరేటరీ ఉంటుంది. ప్యాటర్న్ ఇది పాస్పోర్ట్ ఆటోమేషన్ ఇవి ల్యాబొరేటరీ ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ ఉంది మనకి ఐటీ వాళ్ళకి. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఉండటం జరుగుతుంది. ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ ఇది కోర్ సబ్జెక్టే. ఇది అందరికీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉండటం జరుగుతుంది. దీనికి బుక్స్ ఫైనట్ ఆటోమేటా బుక్స్ మీరు
మీ ప్రొఫెసర్ గారిని అడిగితే వీళ్ళు ఈ బుక్లో ఏది సజెస్ట్ చేస్తారో మనకు తెలియదు, వాళ్ళకి చెప్తారు. అదేవిధంగా అల్గారిథం డిజైన్ అండ్ అనాలిసిస్, ఇది కూడా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉంది. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అల్గారిథమ్స్ అనే బుక్ దీనికి రెఫర్ చేస్తున్నాడు, రాజశేఖరన్, యూనివర్సిటీ ప్రెస్. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇది కంపల్సరీ సబ్జెక్ట్ ఒత్తుకుంటాం. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కోర్ సబ్జెక్ట్ 3 క్రెడిట్స్ ఉండేది దీనికి. ఎంబెడెడ్ సిస్టమ్స్, మరి ఆర్మ్ కంట్రోలర్, I2C బస్సు, PCI బస్ ఎలా పనిచేస్తుంది, తర్వాత ఎంబెడెడ్ ఫార్మ్వేర్ డెవలప్మెంట్, OS బేస్డ్ ఎంబెడెడ్, OS సర్వీసెస్, ప్రాసెస్ టాస్క్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, IO సబ్ సిస్టమ్ మేనేజర్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ రాజ్ కమల్, ఈ బుక్ అయితే మీరు రిఫర్ చేయొచ్చు. మరి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావాలో ఫుల్ స్టాక్ ఉంది, మీరు ప్రొఫెషనల్ ఎలెక్టివ్గా దీన్ని చూసుకోవచ్చు. డేటా మైనింగ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఇది ఎలెక్టివ్గానే ఉంది దీని కూడా. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. జావా ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది, జరుగుతుంది. కంప్యూటర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ C++, ఇది మంచి ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఎవరైనా ఎలెక్టివ్గా చూసుకొని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ C++. ఊప్స్ కాన్సెప్ట్ బాలగురుస్వామి బుక్ని మనం రెఫర్ చేయొచ్చు ఇక్కడ. బాలగురుస్వామి, ఊప్స్ బై బాలగురుస్వామి, ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ C++. సెకండ్ ఇయర్ కంప్యూటర్ డిజైన్, కంపైలర్ డిజైన్ ల్యాబ్, ఇది కోర్ సబ్జెక్ట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉంది, ఇది కూడా మంచి సబ్జెక్ట్. డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ ఇయర్ అయితే మీరు పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మిగతా సిలబస్ గురించి మీరు డిస్కస్ చేయమాకండి. ఫస్ట్ ఇయర్ ఏముందో మీరు అది అందరికి కామన్గా ఉంటుంది కాబట్టి అది ఫాలో అవ్వండి సరిపోద్ది. తర్వాత అడోబ్ సెన్సార్ నెట్వర్క్స్, మ్యాప్ క్లియర్, ఇంటర్ఫేస్ డిస్ట్రక్షన్, ఇవన్నీ ఎలెక్టివ్స్గా ఉన్నాయి కొన్ని. మనకి ఎలెక్టివ్స్ మనకు అనవసరం. ఎలెక్టివ్స్ అనేది ఏదైనా చెప్పచ్చు, వాళ్ళు ఎలెక్టివ్స్ డిస్కస్ చేయలేం కాబట్టి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావాలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ల్యాబ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఆటోమేటా సిస్టమ్స్. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి. మీరు స్కిప్ చేస్తూ ఉంటే మీకు అర్థం కాదు. ప్రతి ఒక్క చూడండి. ఇది 154 అయిపోయింది మనకి. ఇది ఐటీ సిలబస్ అమ్మ. డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్కి మనం చెప్తలేదు, స్టూడెంట్స్కి మాత్రమే చెప్తాం. ఎందుకంటే వాళ్ళే కదా చదువుకునేదిగా, మీరు అర్థం చేసుకోండి. ఇక మీరు నేను ఒక చెప్పడం అనుకుంటున్నాను, మరి చైతన్య నారాయణ గురించి మీరు స్పూన్ ఫీడింగ్ అయితే ఉండదు ఇక్కడ డియర్ స్టూడెంట్స్. మరి స్పూన్ ఫీడింగ్ ఉండదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్లో మీరు ప్రిపేర్ అవ్వాలా. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్ ఉండదు. జస్ట్ వాళ్ళు టైటిల్స్ మాత్రం రాస్తారు. ఏ లెక్చరర్స్ అయినా ప్రొఫెసర్స్ అయినా టైటిల్స్ రాసి 4 పదాలు రాసి వెళ్ళిపోతారు. అంతేగాని వెళ్ళిపోయి మీరు ఆ టైటిల్స్ని పట్టుకొని మీరు చదువుకోవాలి. బుక్స్ ఏమవుతాయో రెఫర్ చేసుకుని వాళ్ళు ఎమ్మట పడండి. మీరు వాళ్ళ అమ్మటే స్టాఫ్ రూమ్కి వెళ్ళి సార్ ఏం బుక్ చదవాలి, మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే మీరు ప్రొఫెసర్లో కూడా మీరు వాళ్ళకి ఒక సీనియర్ స్టూడెంట్ అనే ఒక ఇంప్రెషన్ అయితే మీకు పడటం జరుగుతుంది. ప్రొఫెసర్ కళల్లో పడతారు మీరు. అప్పుడు మీకు కూడా మంచిగా మార్క్స్ చేస్తారు. స్పూన్ ఫీడింగ్ అయితే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదువుకోవాలి. ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళకే మార్క్స్ వేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.